అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తల్ని విశ్లేషిస్తే, కుప్పం కోర్టు బెయిల్, గుంటూరు పోలీసుల అరెస్టు, మూడోసారి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు, చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ అరాజకాల్లో తాజా అంశం, రెండోసారి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ వస్తుందని ముందే గ్రహించి ప్రభుత్వం ఏం చేసిందంటే గుంటూరు కొత్తపేటకు చెందినటువంటి పోలీసులను కోర్టు దగ్గరికి పంపించి మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. సో ఈ నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ను ఉపయోగించి ప్రతిపక్షం మీద ఎంతలా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాహితంగా పోరాటం చేసేదానికి మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పైర్గా నిలిచినటువంటి మా మీడియా కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగానికి చెందినటువంటి పూడి శ్రీహరి గారిని ఈ విధంగా, ఎంత దుర్మార్గం! ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన ఏమన్నా మాలాంటి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని బండబూతులు ఏమైనా తిట్టించారా? బండబూతులు తిడితే ఏమైనా పోస్టులు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ గారి కుటుంబాన్ని ఏమైనా తిట్టారా? లేదు కదా. ప్రభుత్వం మీద ఏదైతే నిరాధారమైనటువంటి రాతలు రాశారా? లేదు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? సో మాలాంటి వాళ్ళందరికీ ఇతను ఇన్స్పిరేషన్ కాబట్టి ఇతన్ని లోపల పెడితే మాలాంటి వాళ్ళందరూ నోరు మూసేస్తాం, ప్రశ్నించే గొంతు ఉండదు. ఇంత దుర్మార్గంగా ఎలాంటి సంబంధం లేకపోయినా పూడి శ్రీహరి గారి మీద కుప్పం కోర్టులో బెయిల్ ఇచ్చినా సరే, మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నా సరే, ఒకే కేసు 10 చోట్ల పెట్టి ఇలా తిప్పుతూ ఏ సంస్కృతి నేర్పిస్తున్నారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు? ఒక జర్నలిస్ట్ మీద, ఒక జర్నలిజం మీద ఉక్కు పదం మోపితే, ఒక గొంతుని, ఒక చెయ్యిని ఆపాలని చూస్తే 100 గొంతులు లేస్తాయి, 100 చేతులు రాతలు రాస్తాయి, 1000 గొంతులు లేస్తాయి, 1000 చేతులు రాతలు రాస్తాయి. అవి ఆపాలని చూస్తే 10,000 గొంతులు లేస్తాయి, 10,000 చేతులు రాతలు రాస్తాయి. ఎంతమంది నన్ను ఆపగలరు? సో నిజంగా అరెస్టు చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనునిత్యం మాట్లాడే చంద్రబాబు నాయుడు గారిని, అనునిత్యం మాట్లాడే లోకేష్ గారిని, అనునిత్యం కార్టూన్లు వేసే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ని, వీళ్ళ మీద కదా కేసులు నమోదు చేయాలి, వీళ్ళని కదా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. అలా కాకుండా ఏ సంబంధం లేని పూడి శ్రీహరి గారి మీద మీరు తీసుకునే కక్ష సాధింపులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే ఈరోజు విత్తుతున్నారో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు మీ గోడు వినేవాడే ఉండడు. మళ్ళీ చెప్తా ఉన్నాం, కృష్ణరాయబారంలో శ్రీకృష్ణుడు ఒక డైలాగ్ చెప్తారు, నీ మొర ఆలకించువాడు ఎవ్వరూ ఉండరు, దుర్యోధన నీ ఏదైతే దురాఘాతాలు కట్టిపెట్టు, నీ మొర ఆలకించేవాడు ఎవ్వరూ కనిపించరు, దుర్యోధన నీ అహంకారాన్ని దించు అని. ఆ విధంగా ఈరోజు నారా లోకేష్ గారి అధికారం చేతిలో ఉందని చెప్పేసి చేసే ప్రతి తప్పుకి కాలం గిర్రం తిరిగినప్పుడు నారా లోకేష్ మొర ఆలకించేవాడు ఏ ఒక్కడు ఉండబోడు. కాబట్టి భవిష్యత్తును గుర్తెరిగి ఎక్కడైనా సరే నారా లోకేష్ అనే ఒక వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తే బాగుంటుంది తప్పిస్తే రెడ్ బుక్ అనే ఒక ఉన్మాద పిచ్చి కుక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వదులుతామంటే ఖచ్చితంగా దానికంటూ ఓ చట్టం ఉంటుంది. చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అధికారాలు మారినప్పుడు దానికి ఓ చట్టం ఉంటుంది, దానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అన్నిటికీ కూడా ఖచ్చితంగా బదులు చెల్లించక తప్పదనేది ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ. అమరావతి భవనాల అద్దాలకి 2,540 కోట్లు, అసెంబ్లీ భవనానికి స్పైరు, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జిలకు మరో 798 కోట్లు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి కేబినెట్ ఆమోదించింది. ఏంట్రా అంటే సచివాలయ భవనం ఏదైతే జిఐడి టవర్తో సహా మిగిలిన 4 టవర్ల నిర్మాణానికి ఇప్పటి వరకు 6,671 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవి చాలా అన్నట్టుగా మరో దానికి అద్దాలు బిగించడం కోసం, ఎలివేషన్ కోసం మరో 2,540 కోట్లు వెరసి సచివాలయ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు 9,211 కోట్ల రూపాయలు కేవలం సచివాలయంకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే స్క్వేర్ ఫీట్ ఎంత అవుతుందో తెలుసా? 17,643 రూపాయలు. 17,643 రూపాయలు స్క్వేర్ ఫీట్ కాస్ట్ సచివాలయ బిల్డింగ్లో. ప్రపంచంలో ఎక్కడైనా ఈ రేటు ఉందా? 3,000 4,000తో అయిపోయేదాన్ని 17,643 రూపాయలకి పెంచారు. దీనికైనా అంతం ఉందా? లేకపోతే అంతరంగాలు సీరియల్కి అంతం వచ్చింది, చక్రవాకం సీరియల్కి అంతం వచ్చింది, మొఘల్ రేకులు సీరియల్కి అంతం వచ్చింది. కానీ ఈ అమరావతి భవనాల్లో దోపిడీకి మాత్రం ఎక్కడా అంతం ఉన్నట్లేదు. ఒక్క సచివాలయ బిల్డింగ్లో ఎంత దోపిడీయా!
ఇది చాలదన్నట్టుగా అసెంబ్లీ భవన నిర్మాణానికి అసెంబ్లీ భవన నిర్మాణంలో మరో 798 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే అసెంబ్లీ భవన నిర్మాణానికి ఇప్పటికి 1449 కోట్లు కేటాయించున్నారు. అది చాలదన్నట్టుగా మరో 798 కోట్లు కలిపితే 2247 కోట్ల రూపాయలు కేవలం అసెంబ్లీ భవన నిర్మాణానికి. ఏది మన ఎమ్మెల్యేలు కూర్చొని చట్టాలు చేసేదానికి. కానీ దేశాన్ని పాలించే పార్లమెంట్ భవన నిర్మాణానికి అయిన ఖర్చు 900 కోట్ల చిల్లర. మరి దేశాన్ని పాలించే పార్లమెంట్ 1200 మందికి పైగా ఎంపీలు కూర్చునేలా నిర్మాణించినటువంటి పార్లమెంట్ ఢిల్లీలో కడితే దానికి 900 కోట్ల చిల్లర గాల. కానీ మన అమరావతిలో మన ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీ నిర్వహించడం కోసం ఇప్పటికి 2247 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఇక్కడ తాగుతుందా? 5000 కోట్లకి వెళ్తుందా? ఏదైతే సచివాలయ బిల్డింగ్ 9200 కోట్లతో ఆగుతుందా, లేకపోతే 15000 కోట్లకి వెళ్తుందా? ఇలా వెచ్చలివిడిగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా, బహిరంగంగా దోపిడీ ప్రజాధనాన్ని పందికొక్కుల్లా తినడమే కాకుండా తన నున్నీరుకు దోచిపెట్టే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చెల్లించక తప్పదు భారీ మూల్యం. ప్రభుత్వాలు మారినప్పుడు మీరు తిన్నటువంటి ప్రతి రూపాయిని ఉగ్గుపాలతో సహా అప్పుడు చట్టాలు తన పని చేసుకుంటూ పోయి కక్కిస్తాయి. ప్రజాధనాన్ని దోచుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బాబు సర్కార్ మళ్ళీ అప్పు. వచ్చే మంగళవారం చంద్రబాబు చేస్తున్న అప్పు 4400 కోట్ల రూపాయలు. వెరసి 3,61,055 కోట్లకు చేరుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వ అప్పు. సో చంద్రబాబు ఒకవైపేమో ఇప్పుడు మాట్లాడినట్టుగా అమరావతి పేరుతో ఎక్సెస్ రేట్లు వేసుకొని డబ్బుని పందికొక్కుల్లా దోచుకుంటా ఉన్నారు. మరోవైపేమో రాష్ట్ర సంపద ఆవిరైపోయింది. సంపద సృష్టిస్తా అన్న సంపద కాస్త ఆవిరైపోయింది. ఇంకోవైపేమో అన్ని వర్గాలు రోడ్డెక్కే పరిస్థితి. ఇంకోవైపు ఆర్థిక విధ్వంసం చేస్తూ కేవలం 23 నెలల్లో 23 మంత్స్ స్పాన్ ఆఫ్ పీరియడ్ 3,61,055 కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు అప్పు చేస్తా ఉన్నాడు. ఇది చాలదన్నట్టుగా మళ్ళీ మార్క్ఫెడ్కి నిన్న 1500 కోట్లు ఎంతో తెచ్చుకోవడం కోసం మార్క్ఫెడ్కి కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉంది. ఇలా ఈ రంగం ఆ రంగం అని లేకుండా, ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ అని లేకుండా అన్ని కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ లోపల బడ్జెట్ బయట 3,61,055 కోట్ల రూపాయల కంటే దాదాపుగా నెలకి 15,698 కోట్లు, రోజుకి 523 కోట్ల లెక్కన చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. రాష్ట్రాన్ని మరో సౌత్ సుడాన్, సోమాలియా, పాకిస్తాన్లా మార్చేశారు. మంగళవారం వస్తే ముష్టెత్తుకొని క్యూలో నిలబెట్టేలా తయారు చేశారు. సోమవారం పోలవరం అయినట్టుగా మంగళవారం అప్పుల వారం అయింది. వీళ్ళకి సోమవారం పోలవరం అని చెప్పేసి పోలవరం ఏటీఎంలో వాడేసుకుంటారు. మంగళవారం అప్పుల వారం అని చెప్పేసి ఆ ఏటీఎంలో వాడుకోవడం కోసం వెళ్ళి అప్పులు తెచ్చుకుంటారు. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడానికి 520 కోట్లు. ఆ 520 కోట్లు ఒక్కరోజు వీళ్ళు అప్పు చేసేస్తా ఉన్నారు. ఒక్కరోజు చేసిన అప్పుతో మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు, ఆరోగ్య చికిట్ ఇవ్వడానికి బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆడబిడ్డ నిధులు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక్క స్కూల్ కట్టడానికి డబ్బులు లేవు, ఒక్క ఆసుపత్రి కట్టడానికి డబ్బులు లేవు, ఒక రోడ్డు వేయడానికి డబ్బులు లేవు, గ్రామాల్లో ఒక ఇటుక వేయడానికి డబ్బులు లేవు. కానీ 3,61,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఏమైందిరా అంటే ఎవ్వరికి లెక్కలేదు. నో అకౌంటబిలిటీ. అప్పులను కూడా దాచేస్తా ఉన్నారు. బడ్జెట్లో కాగ్గు కూడా లెక్కలేవ్వకుండా దోచేస్తా ఉన్నారు. అమరావతి లాంటి నిర్మాణాల పేర్లు చెప్పి పందికొక్కుల్లా దోచుకో, పంచుకో, తినుకో అనే విధంగా ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, ఇంకోవైపు వెచ్చలవిడి దోపిడి వెరసి రాష్ట్రం ఏమైపోతుంది అనేది కూడా ఇప్పుడు కదా నిజంగా రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది అనేది కూడా మేధావులు ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.